బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చెంచులగూడ జైలుకు తరలించారు. పెట్టుబడుల పేరుతో రూపారెడ్డి తమను మోసం చేసిందన్న బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చెంచులగూడ జైలుకు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, రైట్. మణికొండకు చెందిన బీఆర్ఎస్ నాయకులు రూపారెడ్డి ఒక టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా మాదాపూర్ వద్ద నార్సింగి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పెట్టుబడుల పేరుతో రూపారెడ్డి తమను మోసం చేసిందని, దాదాపు 12 కోట్ల వరకు మోసం చేసింది అని చెప్పి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదంటూ బాధితులు ఉదయం నుంచి నార్సింగి పిఎస్ దగ్గర నిన్న మొత్తానికి ఆందోళనకు దిగారని చెప్పుకోవాలి. అయితే బాధితుల నిరసన తీవ్రం కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెని అరెస్ట్ చేశారు ఎట్టకేలకు. అయితే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు రూపారెడ్డి కుమార్తె వివాహం చేసుకోబోతున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే ఈ పెళ్లి చేసుకోవడం ప్రకాష్ గౌడ్ కు అదేవిధంగా ఇష్టం లేదు అని చెప్పేసి తెలవడంతోనే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. అయితే ఈ ఆర్థిక మోసం కేసు వెనుక ఫిర్యాదు చేసిన బాధితుల వెనుక నిజానికి ఇటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారని చెప్పి ఇటు రూపారెడ్డి ఆరోపిస్తూనే ఉన్నారు నిన్నటించి. అయితే అతని కక్షపూరితంగానే ఈ కేసు పెట్టించి అరెస్ట్ చేయించారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం అరెస్ట్ చేసిన అనంతరం నార్సింగి పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అయితే విధించారు. అయితే పోలీసులు ఈమెను చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ హారిక.